హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సంధ్య. థంబ్‌నెయిల్ చూసి ఉప్పుతో ఏం ఫేస్ ప్యాక్ అబ్బా అని అనుకోకండి. కానీ రిజల్ట్ అయితే మాత్రం మీకు బెస్ట్ ఉంటుంది. చాలా బాగా వర్క్ అవుతుంది. సో, ఇప్పుడు దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. అలాగే ఎలా వాడాలో కూడా చూద్దాము. అయితే మనం ముందుగా గిన్నెలోకి కొంచెం వాటర్ అనేది తీసుకొని దీనిని గోరువెచ్చగా చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, బాగా వేడిగా కాదు, గోరువెచ్చగా మాత్రమే. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కల్లుప్పు ఉంటుంది కదా, రాక్ సాల్ట్ అంటారు. ఆ కల్లుప్పు అనేది తీసుకోవాలి. అలాగే కొంచెం కాటన్ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి రెండే ఇక్కడ మెయిన్ అనమాట. ఈ విధంగా కొంచెం అంటే మనం తీసుకునే వాటర్‌ని బట్టి, ఇప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కల్లుప్పు చాలు. సో, ఈ విధంగా వాటర్ అనేది జస్ట్ గోరువెచ్చగా మాత్రమే హీట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వాటర్ అనేది చల్లారకూడదు, గోరువెచ్చగానే ఉండాలి. మనము గిన్నెలోకి వేడి చేసుకున్న గోరువెచ్చని వాటర్ ఇంకొక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి మనము కల్లుప్పు అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 1 స్పూను లేకపోతే 2 స్పూన్లు. ఇప్పుడు దీన్ని ఈ రాక్ సాల్ట్ ఉంటుంది కదా, ఈ కల్లుప్పు, ఇది కరిగేంత వరకు స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి. అంటే ఈ ఉప్పు అనేది ఈ వాటర్‌లో బాగా కరిగిపోవాలన్నమాట. వేడిగా ఉంటాయి కాబట్టి నీళ్ళు ఎక్కువ టైం అయితే తీసుకోదు. జస్ట్ ఒక హాఫ్ మినిట్ లోపే మనకి ఈ ఉప్పు అంతా నీళ్ళలో కరిగిపోతుంది. ఈ విధంగా ఉప్పు మొత్తం కరిగేలాగా చూసుకోవాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే ఇది అస్సలు వాడొద్దు. పూర్తిగా అవాయిడ్ చేయండి. ఇది వాడిన తర్వాత అయితే కొంచెం ఇచ్చింగ్ వచ్చినట్టు, కొంచెం మంటగా అలా అనిపిస్తుంది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి. సో, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే పూర్తిగా అవాయిడ్ అయితే చేయండి, అసలు వాడొద్దు. సో, ఇప్పుడు మనము కాటన్‌ని ఉప్పు కరిగిన నీళ్ళు ఉన్నాయి కదా, వేడిగా ఉండే నీళ్ళు, గుర్తుపెట్టుకోండి, నీళ్ళు గోరువెచ్చగానే ఉండాలి, చల్లారకూడదు. అప్పుడే మనకి కొంచెం బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. సో, ఈ కాటన్‌ని ఆ వాటర్‌లో డిప్ చేసి మన ఫేస్ మొత్తం ఈ విధంగా బాగా జెంటిల్‌గా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు మన ఫేస్ మీద ఉన్న మట్టి ఏదైతే ఉంటుందో, పేరుకుపోయిన మట్టి ఉంటుంది కదా, సో, ఆ హీట్ వల్ల ఆ ఉప్పు ఉంటుంది కదా, సో, దానివల్ల ఉప్పు కలిపిన వేడిగా ఉండే వాటర్ వల్ల మన స్కిన్ మొత్తం బాగా క్లియర్‌గా వచ్చేస్తుంది. డెడ్ స్కిన్స్ ఉంటాయి కదా, సో, అదంతా కూడా మనకి క్లియర్‌గా వచ్చేస్తుందనమాట. ఫేస్ మీద ఉన్న మొటిమలు, మచ్చలు అవన్నీ కూడా పోతాయి. చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా గానీ ఇది వాడినప్పుడు మీ ఫేస్ గానీ కొంచెం ఇచ్చింగ్ వచ్చినట్టు, మంటగా అనిపిస్తే వెంటనే స్టాప్ చేసేసేయండి. ఇదైతే కంటిన్యూ చెయ్యొద్దు. ఇది కొంతమందికి సెట్ అవుతుంది, అందరికీ సెట్ అయితే అవ్వదు. మీరిక్కడ చూడొచ్చు, నా మెడ మీద ఉన్న ట్యాన్ మొత్తం కాటన్‌కి ఎలా అయితే రిమూవ్ అయిపోయిందో, సో, మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ కూడా సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్‌గా మొత్తం రిమూవ్ అయిపోతుందనమాట. ఫేస్ అనేది చాలా క్లియర్‌గా ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, ఫేస్ అనేది చాలా చాలా నీట్‌గా ఉంటుంది. తప్పకుండా వాడండి. పడిన వాళ్ళే వాడండి. మరీ చెప్తున్నాను, అందరైతే వాడొద్దు. ఒకసారి టెస్ట్ చేసుకొని మీకు ఓకే, ఏం ప్రాబ్లం లేదు అని అనుకుంటేనే వాడండి. సో, మీకైతే రిజల్ట్ అనేది కన్ఫర్మ్‌గా ఉంటుంది. కలర్ వస్తారు, మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ మొత్తం పోతాయి, ట్యాన్ పోతుంది, మనకి మొత్తం ఫేస్ అనేది చాలా క్లియర్‌గా ఉంటుంది. వారానికి 1 లేదా 2 సార్లు అయితే ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, పడని వాళ్ళైతే అస్సలు ట్రై చేయొద్దు. మీకు పడుతుంది, ఓకే, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అనుకుంటేనే ట్రై చేయండి. నేను గూడా ఇక్కడ ఫస్ట్ టైమ్ అయితే వాడుతున్నాననమాట ఈ టిప్ అనేది. నేను నెట్‌లో ఎక్కడో చూసాను. సో, ఒకసారి వాడి చూద్దాము, మనకు సెట్ అయితే చెప్దాము అన్న ఉద్దేశంతోనే ఫస్ట్ అయితే నేను వాడాను. ఓకే, నాకు బాగా అనిపించింది. సో, అందుకని చెప్పేసి అయితే ఇప్పుడైతే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే కొంచెం నాకు ఇచ్చింగ్ లాగా అనిపించింది, కానీ మళ్ళీ అయితే ఏం లేదు. సో, అలా ఒకసారి చెక్ చేసుకొని వాడండి. మీకు పడుతుంది అంటేనే వాడండి. సో, ఇది ఈ వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఒకసారి మన ఛానల్‌లోకెళ్ళి చెక్ చేయండి. అందులో అన్నీ ఇలాంటి టిప్స్ ఉంటాయన్నమాట. స్కిన్‌కి సంబంధించి, ఫేస్ గ్లోకి సంబంధించిన టిప్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో, నచ్చితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికైతే కన్ఫర్మ్‌గా ట్రై చేయండి. ఇవే కాదు, మన ఛానల్‌లో ఇంకా శారీస్, బ్లౌజెస్ వాటన్నిటి గురించి కూడా పెడుతూ ఉంటాను. ఒకసారి ఛానల్‌లోకెళ్ళి చెక్ చేయండి, మీకు అర్థమైన తర్వాత మీకు గనక నా కాన్సెప్ట్ నచ్చి ఓకే అనుకుంటే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికైతే కన్ఫర్మ్‌గా ట్రై చేయండి.